వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. ఓకేనా? ఇవాళ వీడియో వచ్చేస్తే చూడండి, ఈ డిజైన్ అయితే వేస్తున్నాను. నేను ఫస్ట్ టైం వేస్తున్నాను. అయితే నేను కలర్స్ చేంజ్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటాను కదా. అయితే నేను డిజైన్ ఫస్ట్ టైం వేసేటప్పుడే చూస్తాను. అంటే ఈ డిజైన్ నెక్స్ట్ మనం కలర్ చేంజ్ చేయొచ్చా, లేదంటే ఇంకేమన్నా చేంజ్ చేయాలా లేదా అనేది నేను ఫస్ట్ టైం డిజైన్ వేస్తాను కదా, అప్పుడే చాలా క్లియర్గా డిజైన్ చూస్తూ ఆలోచిస్తూ ఉంటానన్నమాట. మనం డిజైన్ వేసిన దానికంటే మన ఆలోచనలకు మనకు ఫొటోస్ తీసుకోవడానికి వీటికి టైం అనేది ఎక్కువ అయిపోతుందండి. ఓకేనా? కానీ మనం అలా కొంచెం ఎప్పటికప్పుడు క్రియేటివ్గా కొంచెం చిన్న చిన్న మార్పులైనా సరే బాగుంటుంది. ఒక్కొక్కసారి చిన్న మార్పు అయినా లైఫ్ కానీ బ్లౌజ్కి కానీ చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా? అయితే మీరు ఈ డిజైన్ అనేది గమనించండి. మనకి ఇక్కడ ఫ్లవర్ వచ్చేసి ఇక్కడ వచ్చింది, ఇలా మళ్ళీ పైది కంప్లీట్ అయ్యి మళ్ళీ ఫ్లవర్ వస్తుంది. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే ఫ్లవర్ కంప్లీట్ అయిపోతుంది. మనం ఒక్కటేసారి మనకి పెద్ద ఫ్లవర్స్ అనేది ఒక కలర్ వచ్చేసింది అనుకోండి, నెక్స్ట్ కలర్లో ఇవి పెట్టుకోవచ్చు, మళ్ళీ తర్వాత నెక్స్ట్ కలర్లో ఇవి పెట్టుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఫ్లవర్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇలాంటి ఫ్లవర్ అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ వెంటనే ఇక్కడ పైన ఆఫే వచ్చింది. చూడండి, కిందిది కూడా ఆఫ్ వచ్చింది, ఫుల్గా రాలేదు. ఆఫ్ పైన ఇక్కడ ఫుల్ ఇచ్చేసి, అంటే ఇక్కడ 3 పెటల్స్ ఉన్నాయి కదా, ఇలా అంటే 3 ఉన్నాయి కదా, ఈ 3 కంప్లీట్ చేసి వచ్చి ఇక్కడ కిందికైతే వచ్చేస్తుంది. ఇది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫ్లవర్కి వెళ్ళిపోతుంది. ఇలా రావడం వల్ల మనకు ఈ డిజైన్లో కలర్స్ చేంజ్ చేయడానికి అస్సలు కుదరదనమాట. అంటే కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళకు, కొత్తగా వర్క్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే వాళ్ళకు యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఓకేనా? ఇలాంటి డిజైన్స్ వచ్చేటప్పుడు మనకు అస్సలు కలర్స్ అనేది చేంజ్ చేయడానికి రాదు. మీరు వీడియో స్కిప్ చేయకండి. ఇంకొకటి ఏంటంటే, మనకు నెక్స్ట్ కలర్ ఇది ఉంది కదా, దాంట్లో ఏమైనా వస్తుందేమో చూద్దాం. చూడండి, మనకు సెకండ్ కలర్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ డిజైన్లో ఏంటంటే ఓన్లీ మనకు 2 కలర్స్ మాత్రమే ఆప్షన్ ఉందన్నమాట. అయితే నాకు శారీలో కొంచెం డార్క్ బ్లూ వచ్చేసింది. అయితే ఆ కలర్ యాడ్ చేద్దామని చెప్పేసి చూశాను, బట్ అసలు కుదరట్లేదు. అయితే నేను ఏమనుకున్నా అంటే, మనకు ఈ పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ పెద్ద ఫ్లవర్స్ ఒకటి వేసేసి చిన్న ఫ్లవర్స్ ఒకటి వేద్దాము, ఇది ఒకటి వేద్దాము అని ప్లాన్ ఉండే. అసలైతే కుదరట్లేదు. మీరు సెకండ్ కలర్ కూడా చూడండి, ఇక్కడ అవుట్లైన్ కూడా ఒకటి వేద్దాము అనుకున్నాను. పోనీ అలా అయినా ట్రై చేద్దాము అనుకుంటే, మనకి ఇక్కడ మీకు నెక్ దగ్గర కనిపిస్తుంది చూడండి, ఇలా కట్ వర్క్ వస్తుంది. కానీ ఇక్కడ ఆఫ్ కట్ వర్క్ ఇచ్చేసి ఇక్కడ పైన డిజైన్ వస్తుంది. ఇక్కడ పైన డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మిగిలిన ఆఫ్ వస్తుంది. ఇలా రావడం వల్ల మనకు కలర్స్ అనేది ఎక్కువగా చెయ్యలేము. ఇలాంటి డిజైన్స్కి అయితే కలర్స్ అస్సలు కుదరదు. మీకే వీడియోలో చాలా క్లియర్గా చూపిస్తున్నాను. అంటే చూడండి, ఇప్పుడు మనకి ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఆఫ్ వచ్చింది, తర్వాత మళ్ళీ పైన వచ్చేస్తుంది, మళ్ళీ ఆఫ్ ఇచ్చేసుకొని ఇటు వచ్చేస్తుంటుంది. అలా రావడం వల్ల కొంచెం ఇబ్బంది. మనకైతే కలర్స్ చేంజ్ చేయడానికి రాదు దీంట్లో అయితే. చూడండి, నెక్ కూడా స్క్రీన్ చూస్తే మీకు ఇలా కంప్లీట్ అయిపోయింది. మనకు సెకండ్ కలర్ అయితే రన్ అవుతుంది. మీకు స్క్రీన్లో కూడా చూస్తే అర్థమైపోతుంది అనమాట. నేను అందుకే కంపల్సరీ వర్క్ చేసేటప్పుడు ఏంటంటే స్క్రీన్ కూడా చూపిస్తూ ఉంటాను. ఫైనల్గా అయితే మనకు బ్యాక్ నెక్ అయితే కంప్లీట్ చేసేసాను. అదే చెప్తున్నాను కదా, మనకి దీంట్లో అయితే కలర్స్ చేంజ్ చేయడం అస్సలు కుదరట్లేదు. సరే, బూటీస్లోనైనా ట్రై చేద్దామని చెప్పేసి నేను ఆల్రెడీ హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేసేసాను కదా. ఇప్పుడు బూటీస్ అనేది హ్యాండ్స్కి ఏ బూటీస్ పెట్టానో అదే బూటీస్ అనేది బ్యాక్ అయితే సెట్ చేస్తున్నాను. కొంచెం వీళ్ళ బ్లౌజ్ ఏంటంటే కొంచెం పర్సనాలిటీ లాగా కనిపిస్తారు. అంటే మరీ సన్నం బక్కగా ఉన్న వాళ్ళకి ఏంటంటే నెక్ వేస్తేనే సరిపోతుంది, వాళ్ళకు బూటీస్ కూడా ఎక్కువగా అవసరం ఉండదు. మనకు బ్యాక్ పార్ట్ అనేది ఎక్కువ వచ్చినప్పుడు బూటీస్ ఎక్కువగా వేస్తే కొంచెం నిండుగా కనిపిస్తుంది అనమాట. నెక్ ఎలా వచ్చినాక సరే బూటీస్తో కూడా మనం దాన్ని ఇంకా గ్రాండ్గా చేయొచ్చు. ఇలా బూటీస్ ఎక్కువ వేయడం వల్ల డిజైన్కి, అంటే సింపుల్ డిజైన్కి కూడా కొంచెం గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీరు వర్క్ చేసే వాళ్ళైతే బూటీస్ అనేది కొంచెం పక్కనే పర్ఫెక్ట్ డిజైన్కి మ్యాచింగ్ అయితే ట్రై చేయండి. అది చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా సరే డిజైన్లో వచ్చిన బూటీస్ వేస్తాను, నేను కూడా వేస్తాను కొన్ని బ్లౌజెస్కి, కొన్నిటికేమో వేరే ట్రై చేస్తూ ఉంటాను.
అయితే ఇక్కడ నేను మొత్తం టోటల్గా ఏంటంటే వర్క్ ఏరియా చెక్ చేసేసుకొని బూటీస్ అయితే కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టేశాను. ఇక ఫ్రంట్ పార్ట్ కూడా వేసేసి ఈ బ్లౌజ్ అనేది టోటల్గా కంప్లీట్ అయితే అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. డిజైన్ ఎలా ఉందనేది చూసేసుకొని క్లిప్స్ అయితే తీసేస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఏంటంటే 1 డేలో 1 బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను. ఈ మధ్య అస్సలు ఒక రోజుకి ఒక బ్లౌజ్ అయితే వేయడం అయితే అస్సలు కుదరట్లేదండి. ఈ బూటీస్ అయితే చూసేయండి. ఈ బూటీస్ అనేది మనకు ఈ డిజైన్లో అయితే రాలేదు. ఈ డిజైన్లో ఏంటంటే ఈ మధ్యలో ఈ బంచ్ లాగా కనిపిస్తుంది కదా, అంటే ఈ ఫ్లవరు పైన ఈ 3 వచ్చింది. ఈ టోటల్గా ఇలా వచ్చింది కదా, ఇది బూటీ ఇచ్చారు ఒకటి. ఇంకొక బూటీ ఏంటంటే ఈ ఫ్లవరు ఈ 3 చిన్న చిన్న ఆకుల్లాగా ఉన్నాయి కదా, ఇది కలిపి ఇదొక బూటీ ఇచ్చారు. ఈ 2 బూటీస్ దీనికి సెట్ అవ్వవని నాకైతే అనిపించింది. కాకపోతే డిజైన్ ఇలా ఏంటంటే ఇక్కడ మధ్యలో పొడుగ్గా ఉన్నట్టు లుక్ ఉంది కదా, కాబట్టి ఈ బూటీ కూడా కొంచెం పొడవుగా ఉన్న లుక్ ఉంది. అలాగే ఏంటంటే ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, ఆ సేమ్ ఫ్లవర్ ఇక్కడ ఇచ్చేసాను. కాబట్టి నాకు ఇది దీనికి సెట్ అయిపోతుంది అన్నట్టు అనిపించింది. ఇక్కడ 3 ఇలా వచ్చేసాయి కదా, మనకి 3 ఏంటంటే ఇలా 3 కుట్టులాగా ఇవి వచ్చేసాయి. ఇక్కడ ఆకులు వచ్చినందుకు ఆకుల్లాగా కొంచెం నాకైతే ఈ బూటీ అనేది డిజైన్కి కరెక్ట్ సెట్ అవుతుందని అనిపించింది. ఈ బ్లూ కలర్ వచ్చింది కదా, ఈ బ్లూ కలర్ అనేది మనకి ఇక్కడ ఎక్కడైనా ఇద్దామని చెప్పేసి ట్రై చేస్తే ఎక్కడ కుదరట్లేదు. అందుకని ఇక్కడ బూటీస్లలో అయితే ఇచ్చాం. చూడడానికి ఇలా అయినా పర్వాలేదండి, బాగానే ఉంది. మనకు బూటీస్ కూడా కనిపిస్తాయి కాబట్టి బాగానే ఉంది. ఓకేనా, ఇక్కడ మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ వేసాను కదా, అయితే మనకి ఈ డిజైన్ ఏమైందంటే మనకు బూటీస్ తోటి కలిపి బ్యాక్ నెక్ వచ్చింది. అలాగే సింగిల్గా బ్యాక్ నెక్ ఇచ్చేసారు. ఇలా 2 మోడల్స్ అయితే వచ్చింది. కానీ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఏంటంటే ఓన్లీ ఇక్కడ బూటీస్ తోటి కలిపి ఇచ్చారు, ఇలా సింగిల్గా ఇవ్వలేదు. కానీ మనం మిషన్ దగ్గర నిలబడి వర్క్ చేస్తాం కంపల్సరీ, అది మీ అందరికీ తెలిసిన విషయమే కదా. కాబట్టి ఇక్కడ మనకు ఎక్స్ట్రా ఇలా బూటీస్ వచ్చాయి ఈ డిజైన్కి అయితే. ఆ బూటీస్ అనేది స్కిప్ చేసుకుంటూ ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఇలా వేసేసాను. ఎందుకంటే ఆ బూటీస్ అనేది ఇవి వచ్చాయి. మళ్ళీ నేను వేసిందేమో ఈ బూటీస్, మళ్ళీ ఇక్కడ ఈ డిజైన్లో వచ్చిన బూటీస్ వచ్చినాయి అనుకోండి, కస్టమర్కి బాగుండదు ఇస్తే అని చెప్పేసి ఇక్కడ వచ్చిన బూటీస్ అనేది స్కిప్ చేసేసి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే వేశాను. చాలా నీట్గా అయితే వచ్చేసింది. ఈ బూటీస్ కూడా చాలా బాగుంటాయండి. ఇది వేరే డిజైన్లో ఉన్న బూటీ. నేను చెప్తూ ఉంటాను కదా, అంటే మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీ లైక్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను డిఫరెంట్ బూటీస్ వేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరికి అదే దాంట్లో వచ్చిన బూటీస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే వేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా, మీకు నేను ఈ బూటీస్ ఎలా వేసాను, ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉందంటే, కలర్ కాంబినేషన్ అంటే మనకు శారీకి తగ్గట్టు ఉంటుంది. ఓకేనా, ఈ డిజైన్ ఎలా అనిపించేసింది అనేది నాకు కంపల్సరీ అయితే కామెంట్స్లో చెప్పేసేయండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.